ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తదితర నేతలతో కలిసి బంజారాహిల్స్లో ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసు గురించి ఏసీబీ అధికారులకు కేటీఆర్ వివరిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఫార్ములా ఈ కార్ రేస్ గురించి ఏసీబీ అధికారులకు కేటీఆర్ వివరిస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పిన కొద్దిసేపటి క్రితమే విచారణ కూడా ప్రారంభం తెలుస్తుంది. కేటీఆర్తో పాటు మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కూడా విచారణకు సంబంధించి వెళ్ళారు. అయితే ఈ ఫార్ములా ఈకి సంబంధించి గత అనేక సందర్భాల్లో కూడా కేటీఆర్ వివరణ ఇచ్చారు. అనేక సందర్భాల్లో కూడా ఫార్ములా ఈ వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన లాభము, తెలంగాణ రాష్ట్రానికి గ్లోబల్ ఇమేజ్ పెరిగిన విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. అయితే ఫార్ములా ఈకి సంబంధించి అనేక సందర్భాల్లో కావాలని ఒక రాజకీయ కక్షపూరిత కుట్రలో భాగంగానే ఈ కేసు తప్ప ఇంకోటి కాదనేది కూడా స్పష్టం చేశారు. అయితే ఫార్ములా ఈ కేసు అనేది కేవలం ఎన్నికలు, అంటే ఒక ఎన్నికలు పెడతారనే క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు ఈ విధంగా కుట్రలు పన్నారనేది కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. గతంలో కూడా ఈ కేసు విచారణకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ వివరణ ఇచ్చారు. అనేక సందర్భాల్లో కూడా ఈ కేసుకు సంబంధించి కేవలం అంటే ట్రాన్సాక్షన్స్ ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు మాత్రమే జరిగాయి. కేవలం 42 కోట్ల మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగాయి. కానీ దాదాపు 700 పైచిలకు కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రం ఆకర్షించింది. పెట్టుబడులే కాదు, జీఎస్టీ రూపంలో కూడా దాదాపు గవర్నమెంట్కి 17 కోట్ల లాభార్జన జరిగింది అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. కానీ ఇవన్నీ ఏది పట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తన అవసరానికి రాజకీయ కుట్రలు ప్రతిసారి కూడా ఛేదించేందుకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఏసీబీ కేసు గత 10 సంవత్సరాల క్రితమే ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డికి సంబంధించి ఏసీబీ కేసు ఉంది. ఆ ఏసీబీ కేసుకు సంబంధించి కూడా నేను ఇవాళ ఏసీబీ విచారణకు వస్తున్నా, మీరు కూడా రాండి అని చెప్పేసి కూడా సవాల్ విసిరారు. లైవ్ డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సవాలు స్వీకరణ కావచ్చు, దాని స్పందన లేదు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అంతా కూడా ఇటు తెలంగాణ భవన్ చేరుకున్నారు. అటు ఏసీబీ కార్యాలయం కావచ్చు, ఇటు రోడ్డుపైన ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపైన కూడా పోలీసులు తమ ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే దీంతో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చెప్పండి అన్న, ఇవాళ ఏసీబీ కేసు విచారణ నేపథ్యంలో ఎందుకు కార్యకర్తల పట్ల కావచ్చు ఇలా కక్షపూరిత రాజకీయాలు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ప్రజాపాలన అనుకుంటూ ప్రతీకారణ పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి దుర్నీతి, దుర్వ్యవహారంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అని అనిపించుకుంటున్నాడు అని అంటే అది కేసీఆర్ గారి పుణ్యము. మరి కేసీఆర్ గారు తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు 10 సంవత్సరాలు మరి నిరంతరాయంగా నిద్రపోకుండా మరి తెలంగాణను అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా ఈరోజు అభివృద్ధి చేస్తే మరి ఈరోజు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, మా ఎమ్మెల్యేలను, మా మంత్రులను ఈరోజు దొంగలు అని చెప్పేసి అబద్ధపు ప్రచారం చేయడంలో భాగంగానే ఈ కేసుల కుట్రలు. అయితే ఇందులో భాగంగా వాస్తవంగా మనము గమనించాల్సిన అవసరం 2 విషయాలలో ఉందండి. అయితే హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఎవరు పెంచారు, ఎవరు దించారు? మరి పెంచింది వాస్తవంగా ఫార్ములా ఈ కార్ రేసు అయితే మరి తుంచింది ఈరోజు మిస్ వరల్డ్ అందాల పోటీలు మరి బ్రాండ్ ఇమేజ్ను తుంచినాయి. మరి పెంచినటువంటి ఈ కార్ రేసు వల్ల మరి తెలంగాణ ప్రభుత్వానికి ఆనాడు 700 కోట్ల పైచిలకు మరి వాస్తవంగా లాభాలు వచ్చినమాట వాస్తవం. అయితే కేసీఆర్ గారు చాలా దూరదృష్టి కలిగినటువంటి నాయకులు కాబట్టి ఈరోజు మరి ఇజ్రాయిల్కు, ఇరాన్కు జరుగుతున్నటువంటి యుద్ధం, ఇరాన్ అనేది మొత్తము పెట్రోలియం సంబంధించినటువంటి ఉత్పత్తులకు హబ్బు. మరి ప్రపంచమే ఈరోజు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఆ దాన్ని గుర్తించడం అంటే నీటి యుద్ధాలను, మరి ఏదైతే మరి పెట్రోలు, డీజిలు, ఏదైతే చమురు సంబంధించినటువంటి ప్రపంచ దేశాలలో ఎవరి దేశాలలో అయితే ఉన్నాయో అవి ఒకవేళ దురాక్రమణకు లేదు యుద్ధాలు వస్తే మరి ఏం చేయాలి అనే ఉద్దేశంతో
ప్యారిస్ ఒప్పందంలో భారతదేశం సంతకం చేసింది కాబట్టి, ఏది గ్రీనరీ అగ్రిమెంట్లో సంతకం భారతదేశం ఉంది కాబట్టి దాన్ని హెచ్చించడానికే ప్రకృతి ప్రేమికుడైనటువంటి కేసీఆర్ గారు ఫార్ములా కార్ రేసును హైదరాబాద్కు తెప్పియడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు కాలంలో ప్రయత్నం చేసినా కూడా రానటువంటి ఈ కార్ రేసు మరి కేసీఆర్ గారు తెచ్చి చూపెట్టిండు. దానివల్ల జరిగిన లాభం ఎంత అయ్యా అని అంటే ఈరోజు పొల్యూషన్ కంట్రోల్, మరి అలాగే మరి వాతావరణానికి సంబంధించినటువంటి మొత్తము ఏదైతే వాయువులు ఉన్నాయో ఆ వాయువులు కంట్రోల్ కావాలంటే ఈ డీజిల్ బండ్లు పెట్రోల్ బండ్లు పోవాలి, మరి ఎలక్ట్రానిక్ వెహికల్స్ రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ రేసును పెట్టిండు. మరి ఇది మంచిదా? మరి నిన్నగాక మొన్న జరిగినటువంటి ప్రపంచ సుందరిలా ఏది మన ఈవెంట్ పెట్టి ఆ ఈవెంట్లో ఒక ఇంగ్లాండు అందగతే మిస్ ఇంగ్లాండు ఆమె మన తెలంగాణ హైదరాబాద్కి సంబంధించినటువంటి మరి దుర్వ్యవహారాన్ని తీసుకుపోయి ఆమె ప్రపంచవ్యాప్తంగా చేసింది. అంటే ఈరోజు బ్రాండ్ ఇమేజ్ని రేవంత్ రెడ్డి తీసినట్ట హైదరాబాద్ తెలంగాణ ప్రజలది, మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు తీసినట్ట హరీష్ రావు గారు తీసినట్ట మరి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ముఖ్యంగా ప్రకృతిలో భాగంగా ఈరోజు హరితహారం బ్రహ్మాండంగా చేపట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి హరితహారం వల్ల ఈరోజు తెలంగాణ ఎంత చక్కగా అయ్యింది అని అంటే ఈరోజు ఎన్నో బహుమతులు హరితహారానికి మరి కేంద్ర ప్రభుత్వం హరితహారానికి ఇవ్వడం జరిగింది. నీతి ఆయోగ్ ఎన్నో బహుమతులు ఇవ్వడం జరిగింది. అట్లనే ఈరోజు కాళేశ్వరం కూలేశ్వరం అన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు మరి నిన్నగాక మొన్నపోయి మరి ఏదైతే నువ్వు రిజర్వాయర్ను నువ్వు శంకుస్థాపన అయ్యేది ఆవిష్కరణ చేసినావో మరి కాళేశ్వరం కూలేశ్వరం అయితే నువ్వు శంకుస్థాపన ఎట్లా చేసినావు అంటే కాళేశ్వరం పని చేస్తున్నట్టు కదా. మరి బుద్ధి జ్ఞానం ఉందా లేదా ఈ ప్రభుత్వానికి? మరి అదేవిధంగా మీ మంత్రులు పోయి సీతారామ ప్రాజెక్టులో నీటి రిజర్వాయర్లకు రిబ్బన్ కటింగ్లు చేసిరు. అట్లనే మా పాలమూరు రంగారెడ్డి నీటి ప్రాజెక్టులకు మీ మంత్రులు పోయి రిబ్బన్ కటింగ్లు చేసిరు. అట్లనే విద్యుత్ ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్లు చేసిరు. అంటే మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ప్రజోపయోగ ప్రాజెక్టు ఉన్నాయో ఆ ప్రాజెక్టులను ఈరోజు మీరు ఆవిష్కరిస్తున్నారు అని అంటే అది కేసీఆర్ గారు నిరంతరాయంగా, కేసీఆర్ గారి మంత్రిమండలి నిరంతరాయంగా, కేసీఆర్ గారి ఎమ్మెల్యేలు నిరంతరాయంగా, ఎంపీలు నిరంతరాయంగా పనిచేశారు కాబట్టి, కార్యకర్తలు పనిచేశారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్టేట్గా నిలబడ్డది. ఈరోజు నిన్నగాక మొన్ననే వచ్చినటువంటి నీతి ఆయోగ్ లెక్కల ప్రకారంగా నంబర్ 1 స్టేట్గా ఈరోజు రాష్ట్రం ఉన్నది అని అంటే అది కేసీఆర్ గారు పరిపాలన పుణ్యం తప్పిస్తే వేరేది కాదు. ఇకపోతే మరి ఈరోజు దుర్మార్గంగా మరి తెలంగాణ నిర్మాతలైనటువంటి కేసీఆర్ గారు, ఆయన కుమారుడు కేటీఆర్ గారు, ఆయన కుమార్తె కవితమ్మ గారు, ఆయన అల్లుడు హరీష్ రావు గారి మీద ఆ కుటుంబం మీద కక్షగట్టి మరి మీద భారతీయ జనతా పార్టీ కుట్రలు అన్నీ పార్టీని నువ్వు కలుపుతావా లేదా అని చెప్పి మొన్న కవితమ్మను అరెస్ట్ చేస్తే ససేమిరా భారతీయ జనతా పార్టీలో మేము పార్టీని కలపమని చెప్పి ధైర్యంగా నిలబడ్డటువంటి నాయకుడు కేసీఆర్ గారు 163 రోజులు మరి మా కవితమ్మను చెరబెట్టిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. అలాగే ఇప్పుడు మళ్ళీ నిన్నగాక మొన్న ఒక తెలంగాణ నిర్మాతను పట్టుకొని, తెలంగాణ తెచ్చినటువంటి ఒక మహాశక్తిని పట్టుకొని, గొప్ప నాయకుని పట్టుకొని ఒక ఆఫ్టర్ ఆల్ ఒక విచారణ కమిషన్ ముందల మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని పనంగా పెట్టినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. అట్లనే మరి కవితమ్మను 163 రోజులు పెట్టారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఎంబడి పడ్డారు. 54 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మరి ఎఫ్ఈఓకు మరి హెచ్ఎండిఏ అకౌంట్ నుండి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయినాయి. మరి కేసీఆర్ గారి ఇంటికి పోయినాయి ఆ డబ్బులు, కేటీఆర్ గారి ఇంటికి పోయినాయా, కవిత గారి ఇంటికి పోయినాయా, హరీష్ రావు గారి ఇంటికి పోయినాయా? లేదు. మరి మా పార్టీ అకౌంట్లోకి ఇటు వచ్చినాయా? అసలు ఈ సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా వీళ్ళకు? అసలు ఏ విషయంలో అవగాహన ఉన్నదా వీళ్ళకు? అంటే ఇది ప్రతీకార పాలన అని చెప్పడానికి ఇవన్నీ కూడా సాక్ష్యమే. కాబట్టి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, కవితమ్మకు, హరీష్ రావు గారికి, మా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏమన్నా జరిగిందంటే నిజంగా కూడా తెలంగాణ బగ్గుమంటుంది, మరో తెలంగాణ ఉద్యమం రాబోతుందనే విషయాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇప్పుడైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే శాసనసభను రద్దు చేసి నీవు ఎలక్షన్లు పెట్టి నీకు దమ్ముండే వల్ల ముఖ్యమంత్రి వయసు పెట్టు. అదే మా కేసీఆర్ గారు
ఎన్నోసార్లు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిండు, ఎంపీగా రాజీనామా చేసిండు, మంత్రిగా రాజీనామా చేసిండు, ముఖ్యమంత్రిగా కూడా మీ కాంగ్రెస్ వాళ్ళు 2018లో ఛాలెంజ్ చేస్తే మరి ముందస్తు ఎన్నికలకు పోయిన చరిత్ర, గెలిచిన చరిత్ర కేసీఆర్ గారిది. కాబట్టి నీకు దమ్ముంటే నీవు నిజంగానే అబ్బకు ఉడితే నీవు శాసనసభ రద్దు చేయి, ఇప్పుడు ఎన్నికలు పెట్టు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఎవరిని కలిసి ఒకటే చెప్తున్నారు. వాళ్ళ ఏదైతే తెలంగాణ రాష్ట్రం రాజుకున్న తర్వాత కాళేశ్వరం కమిషన్ వేశారు, కమిషన్లో అటు హరీష్ రావును కేసీఆర్ను కూడా విచారణ పిలిచారు. ఇవాళ మరొకసారి కేటీఆర్ని విచారణ పిలవడం. కేటీఆర్ గతంలో కూడా ఏసీబీ విచారణకు వేరు, ఆనాడు కూడా సత్యాలు చెప్పారు. ఎన్ని విచారణ చేసినా నిజమే చెప్తారని చెప్పిన సందర్భం ఇవాళ మళ్ళీ ఎందుకు ఈ విధంగా ఇవాళ అదేవిధంగా విచారణ నేపథ్యంలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రస్తుతాన్ని ఎట్లా చూడొచ్చు? ఈరోజు కేటీఆర్ గారిని ఫార్ములా ఈ రేసు విచారణ కోసం ఏసీపీ కార్యాలయానికి రప్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు కాంగ్రెస్ మిత్రులకు తెలియజేస్తున్నాము, మీరు విచారణ పేరు మీద కాలయాపన చేసుకుంటా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. మీరు ఇంతవరకు కాళేశ్వరం కట్టింది లేదు. మీరు ఏదైతే టీ హబ్ కానీ ఏదైనా రోడ్లు కానీ మొత్తం నిర్మించినంతా కేసీఆర్ గారు. కేటీఆర్ గారిని ఈరోజు ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు, హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలని. విచారణ చేయాల్సింది మిమ్మల్ని విచారణ చేయాలి. ఎందుకు విచారణ చేయాలి? మీరు 6 గ్యారెంటీ అమలు చేసి 420 హామీలు చేసుకుంటూ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి అవన్నీ తుంగలో తొక్కి మొత్తం ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. కాబట్టి నిన్ను విచారించాలి.